హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే దొండకాయ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. చూడండి, ఒక హాఫ్ కేజీ దొండకాయలు అయితే తీసుకున్నాను. ఇది బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక పొడి బట్ట తీసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఇవి కాస్త బంకుంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడు చెమ్మ లేకుండా ఒక క్లాత్తో, పొడి క్లాత్తో తుడుచుకునేసి ఇలా ప్లేట్లో ఒక 5 మినిట్స్ ఆరబెట్టేసి అప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రైస్లో కూడా తినొచ్చు. ఎప్పుడైనా ఏదైనా కూరలు లేకపోతే ఇలా రైస్లోనే కూడా మనం దీన్ని పెట్టుకొని తినొచ్చు. అలాగే ఇంకా కూరలు ఉంటే మనం ఫ్రై చేసుకొని తింటాం కదా, అలా కూడా తినొచ్చు. బట్ అయితే చూపిస్తా చూడండి. ఈరోజు చూడండి, దొండకాయ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలా, రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను, సన్నగా పొడవుగా. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొనేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలా. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి వచ్చేసి కొద్దిగా ఆవాలు, ఉద్దిపప్పు, ఆవాలు. ఇలా మనం ఉద్దిపప్పు కూడా వేసుకోవచ్చు. కావాలంటే పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ ఉద్దిపప్పు, ఆవాలు వేగిన తర్వాత దొండకాయ దాంట్లో వేసేస్తాను. ఇప్పుడైతే చూడండి, ఉద్దిపప్పు, ఆవాలు రెండు కూడా వేగిపోయినాయి. వచ్చేసి దొండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలంతా దీంట్లో వేసేసుకోవాలి. మనం రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. దొండకాయ అనేది ఇలా అయినా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ అయితే ఒక 2 టైమ్స్ కడుక్కొని నీట్గా అవి పొడి బట్టతో నీట్గా తుడిచి అయితే పెట్టుకోవాలి. కొంచెం ఆరాకే కట్ చేసుకోవాలి. ఇవి కాస్త జిగుడుగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు వేసాం కదా, దీనికి వచ్చేసి ఒక స్పూను సాల్ట్, తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు. ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. కొంచెం హై ఫ్లేమ్ కాకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే ఇవనేది వేయించుకోవాలి. మనం ఏంటంటే ఇది కొంచెం మనం ఆయిల్లోనే మనం వేయించుకుంటాం కాబట్టి మనం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అయితే హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది, కాయ అయితే వేగదు, బాగా మాడిపోతుంది. కాబట్టి మనం లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకున్నామంటే బాగా నీట్గా వేగుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది, మాడకుండా కూడా ఉంటుంది. కాకపోతే మనం ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కూరలు లేనప్పుడు కూడా ఇలా చేసుకొని మనం రైస్లో కూడా కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా నీట్గా వేయించేసి మూత పెట్టేసామంటే అది నీట్గా మగ్గుతుంది, బాగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. మంట అయితే ఎక్కువ పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. దొండకాయ అనేది, దొండకాయ కానీ బెండకాయ ఫ్రై కానీ ఇలానే చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వేగుతుందో. ఇలా మొత్తం వేసుకోవాలి నీట్గా. ఒక 5 మినిట్స్ ఒకసారి అట్లా కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. అప్పుడైతేనే మన కింద మాడకుండా ఉంటుంది కాయ అనేది, లేదంటే అడుగంతా మాడిపోతుంది. అలా మాడకుండా చూసుకోవాలి. ఆయిల్ కొంచెం పడుతుంది, వేసుకోవాలి. మనం మామూలుగా కూడా తక్కువ అయితే పడదు, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ అనేది. కానీ టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి. చూడండి, ఇలా 5 మినిట్స్ ఒకసారి ఇట్లా వేసుకుంటూ ఉండాలి. అలాగే ఆయిల్ తక్కువైతే కూడా వేసుకోవాలి. ఇప్పటికైతే నాకు ఉంది దీంట్లో,
కానీ తక్కువైతే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతేనే మెత్తగా ఉంటుంది, బాగుంటుంది తాలింపు అనేది. అలాగే ఈ దొండకాయ ఫ్రైకి వచ్చేసి ఒక తెల్లగడ్డ, ఇది మొత్తం పొట్టు తీసుకొని ఇది కొంచెం కచ్చాపచ్చిగా దంచి పెట్టుకోవాలి. ఫ్రైలో వేస్తే చాలా బాగుంటుంది. చూడండి దొండకాయ అయితే ఒక 50% అయితే ఉడికిపోయింది నీట్గా ఆయిల్లో. ఇప్పుడు చెప్పాను కదండి, తెల్లగడ్డలు ఒక తెల్లగడ్డ తీసుకొని పాయలన్నీ తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోవాలి. దంచుకున్నదాన్ని ఇలా దొండకాయలోనే వేసి అది కూడా ఫ్రై అవ్వాలా, పచ్చివాసన పోవాలా. తెల్లగడ్డ కూడా ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేసేసి దాన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి ఎంత ఒక 5-10 మినిట్స్లో ఫ్రై అయితే అయిపోతుంది. చూడండి దొండకాయ అయితే బాగా వేగిపోయింది, దొండకాయ ఫ్రై అనేది అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం తెల్లగడ్డ కూడా వేసుకున్నాం కదా, ఆ పచ్చి వాసన అంతా పోయింది. దొండకాయ కూడా బాగా వేగిపోయింది, నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చూడండి దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ కారము, అలాగే కారం వేసేసుకొని మొత్తం బాగా వేయించుకోవాలా. దొండకాయలో ఒక స్పూన్ కారం వేసాను. ఇలా చూడండి బాగా వేగిపోయింది కదా, కారం కూడా వేసేసాను. అలాగే దీంట్లోకి వచ్చేసి మనం శనక్కాయ పప్పుల పొడి ఉంటుంది కదండి, శనక్కాయ పప్పుల్ని మనం దోరగా వేయించుకొని అవి కూడా మిక్సీకి పట్టి పెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా ఫ్రైల్లోకి, వంకాయ ఫ్రై కానీ ఇలా దేనికైనా ఏ ఫ్రైలోకైనా బాగుంటుంది ఆ పొడి అనేది. దోరగా వేయించుకొని శనక్కాయ పప్పుల్ని అప్పుడు వాటిని కూడా మిక్సీకి వేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఎప్పుడైనా మనం ఇలా చేసుకున్నప్పుడు మళ్ళీ అప్పటికప్పటికి చేసుకోకుండా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే పౌడర్ని ఇలా వేసేసుకోవచ్చు. చూడండి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం శనక్కాయ పప్పుల పొడి అనేది కూడా వేసుకొని బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలా. కలుపుకున్నాక చూడండి ఫ్రై అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇట్లా పొడి పొడిగానే ఉంటుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఇలా ఫ్రై చేసేసుకొని కూడా ఈ శనక్కాయ పప్పుల పొడి అనేది వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఆ రైస్లో కూడా మనం కలుపుకుంటే ఆ పొడి ఫ్లేవరు, ఈ తెల్లగడ్డ ఫ్లేవరు అవంతా కూడా మనకు బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కూరల్లోకైనా మనం తాలింపులాగా చేసుకొని తినచ్చు, బట్ అలాగే మనకు రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చపాతీలో కూడా తినచ్చు, బాగుంటుంది. ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏది నచ్చినట్టయితే మీకు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అయితే ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మిడిల్ క్లాస్ మెలోడీస్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయించారు కదా, మీరు రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకేం కూరలు లేనప్పుడు కూడా ఇలా చక్కగా దీన్ని ఫ్రై చేసేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. మనం రైస్లోకి అయితే బాగా తినచ్చు. అలాగే ఈ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.